साहब बाजू हटा थोड़ा सामने जाए మన కోదన్ శాసన సభ్యులు మన ముద్దు బిడ్డ మన షకీల్ అన్న గారి సతీమణి ఆయుషా ఫాతిమా వదిన గారికి స్టేజ్ పై రాగాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన సర్పంచ్ అమ్మ ఆకుల మాధవి గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన ఎంపీపీ గారు కొండగల శ్రీనివాస్ గారిని స్టేజ్ పై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎంపీ వైస్ చైర్మన్ యాదవ్ గారిని స్టేజ్ పైకి రాగలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన ఎంఆర్ఓ ఎండిఓ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన సర్పంచులని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చైర్స్ తక్కువ ఏమనుకోవద్దు సారీ రాజన్న వెనక కొంచెం మన వివిధ అదేవిధంగా మా ప్రెస్ మిత్రులు మా ప్రెస్ సోదరులని ఇటు సైడ్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వివిధ మండల నాయకులను మరియు చెక్కుల పంపిణీకి విచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారి సతీమణి ఆయుషా ఫాతిమా వదిన గారికి ఈ సందర్భంగా మా ఇడుపల్లి మండల తరఫున మేము స్వాగతం పలుకుతూ ఈరోజు శుభ పరిణామం. మనము ఇలాంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను వాళ్ళ చేతుల మీదుగా ఎందరో పేద ప్రజలకి మన ఎక్కడ లేని బృహత్తరమైన కార్యక్రమము మన కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏ గరీబు ఆడబిడ్డ ఉన్నా వాళ్లకు నిరుపేదలకు ఎటువంటి కష్టం రాకూడదు. ఏ బిడ్డ అయినా సరే గరీబోళ్ళున్న బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత మంచి పథకం పెట్టిందంటే కేవలం మన భారతదేశంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఈ పథకం దేశంలో ఏ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రం సంక్షేమ పథకాలే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మన కేసీఆర్ గారు మనలాంటి పేద కుటుంబం నుండి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయనకు సాధక బాధకాలు వ్యవసాయం గురించి మనలో ఒక పేద వ్యక్తిలాగా 40 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన అన్ని రంగాలలో తెలుసుకొని మనకు అన్ని ఉన్నా ఆంధ్రను దోసుకపోతున్నారు అని చెప్పి అహర్నిశలా మనలాంటి ఎందరినో ఉత్తేజపరిచి వాళ్లకు అనుభవం ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో పాపం ఆయన ఎందరినో నాలాంటి యువకులని మేధావులని కలెక్టర్లని శాస్త్రవేత్తలని అందరినీ మూకమ్మడిగా జమ చేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అని 9 రోజులు తిండి నీళ్లు తినకుండా లాస్ట్ కొన ఊపిరితో కాంగ్రెస్ మెడలు వంచి మన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది. మనకు నిధులున్నాయి, నీళ్లున్నాయి, ఇలాంటి గరీబులకు ఏం చేయాలో డబ్బులున్నాయి. ఇవన్నీ మా కుటుంబంకు మాకు కావాలని చెప్పి ఎక్కడన్నా ఎవరన్నా ఏ ప్రభుత్వం అన్నా ఇచ్చిందమ్మా ఈ చెక్కులు? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిందా? మనకు దేవుడితో సమానమైన మన మేనమామలాగా మన ఇంట్లో అన్నలాగా మన కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే గారిని మన ఎమ్మెల్యేలను దగ్గర పెట్టుకొని ఏ నిరుపేద కుటుంబంలో ఏ బిడ్డ అయినా మన తెలంగాణ బిడ్డ
వాళ్లకు ఆర్థికంగా మనం ఆదుకోవాలని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పి ఏ ఇంట్లో తెలకున్నా మీరు అడ్వర్టైజ్మెంట్ చేసి ప్రతి ఒక్క ఇంట్లో చెప్పండి. 15 రోజుల ముందు మనం పెళ్లి పత్రిక పెట్టుకుంటాం కదమ్మా, పెళ్లి పత్రిక పెట్టగానే మీ సేవలు అప్లికేషన్ చేసుకోరండి. తాళి కట్టే టైంలో మా ఎమ్మెల్యే ద్వారా మా లీడర్ల ద్వారా ఈ కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు ఆ పందిరి దగ్గర ఇద్దామని చెప్పి నినాదంతో ఈ మంచి పథకం మన తెలంగాణలో పెట్టినందుకు మా పెద్దలు మా కేసీఆర్ గారికి, అదేవిధంగా మా డైనామిక్ ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ ఆపద ఉన్నా వాళ్ళ తలుపు తట్టగానే అయ్యా మాకు ఈ పని ఉంది అని చెప్పి వెంటనే ఫోన్ల ద్వారా మా అందరికీ మంచి అభివృద్ధి పథకంలో నడుపుతున్నటువంటి మా పెద్దన్న మా షకీల్ అన్నకు కూడా అదేవిధంగా ఆయన అడుగుజాడలో ఆయన వెన్నంటే ఉండి వాళ్ళ సతీమణి ఆయిషా ఫాతిమా వదిన గారు కూడా మా ఎడపల్లి మండల తరఫున చేతులు ఎత్తి దండం పెడుతూ నమస్కారం తెలుపుతూ మాకే సమస్యలున్నా తీర్చుతున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా మా ఎడపల్లి మండల తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు. రాబోయే టైంలో ఇక్కడున్న మన మండల్ ఎంపీటీసీలు జెడ్పీటీసీ అదేవిధంగా సర్పంచులు మా ఎడపల్లి మండల నాయకులు ఇక ముందు మీకు ఏ సమస్యలున్నా మేము మీ వెన్నంటే ఉంటాం. మీకు ఎటువంటి బాధ కలగకుండా మీరందరూ ఇటువంటి గవర్నమెంట్కు మరవకుండా వచ్చే టైంలో మీకేవో లాలూచి పెట్టి మీకేదో డైవర్స్ చేసి లేనిపోని మాటలు చెప్తారు. మీరు ఎవరికి నమ్మకండి. వచ్చే టైంలో నాకు మీరు వాగ్దానం చేయాలా, మన ఎమ్మెల్యే సాబ్ని గెలిపించి మంత్రిని చేస్తారా లేదా? చేతులు ఎత్తండి, చేస్తామన్న అందరూ చేతులు ఎత్తండి. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. అదేవిధంగా మన ఎంపీపీ గారు కొండంగల శ్రీనివాస్ గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నా. शेख इरफाना जहाना बेगम आधार कार्ड रिजवाना बेगम शबाना बेगम अम्मा थोड़ा मत तुम अम्मा अंजुम बेगम इधर थोड़ा अम्मा अंजुम बेगम आरई गाరు మీరు ఇక్కడ మందిలో ఉండి పిలిచి పంపియండి लेके मत जाओ. रिजवाना बेगम नालू नहीं सर, बेगम चालू ఇది మళ్ళా रहमत बेगम अंजुम बेगम नेहरू नगर रिजवाना बेगम अंजुम बेगम अम्मा देर से देते उन लोग ऑफिस वाले मैडम चल जाते देते अन्ना जो कल्याण लक्ष्मी दे लगा, दो कल्याण लक्ष्मी రెండు కళ్యాణ లక్ష్మి ఇప్పియు रहमत खान రెండు రెండు కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి ఇచ్చాను. సార్ జులేఖా బేగం ఒక 5 ఆర్పీ ఉన్నాయి సార్. జులేఖా బేగం ఎడపల్లి బీసీ కళ్యాణ లక్ష్మి రైట్ నా बाबर भाई 5 हाँ निकालेंगे స్మైల్ అంటే స్మైల్ పెట్టి మంచి నవ్వకుండా తీసుకో
మేడం ఇంతకే అయ్యింది ఎవరి కోసం अरे జై తెలంగాణ జై తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ జిందాబాద్ టిఆర్ఎస్ పార్టీ జిందాబాద్ నేను సైతమని రుద్రమాదేవి లాగా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మీలో ఒక చెల్లెల్లాగా ఒక అక్కల్లాగా ముగ్గుల పోటీలేసిన ఏ ఫంక్షన్లు ఉన్నా ఏదున్నా మనలో ఒక్కదైనా మా ఆవేశ వదన గారికి మరొక్కసారి మన మండల తరఫున ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. అమ్మ బాబీ, మా ఎడుపల్లిలో నిరుపేదలమైన ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు బాబీ. ఒక 50 మంది 40 మంది ఉన్నారు. వాళ్ళు దాదాపు 2 సంవత్సరాల నుండి వాళ్ళ గోడ వినిపిస్తూ ఉన్నారు వాళ్ళ బాధ. వాళ్ళకు మనం మొన్న మన జీపీ తీర్మానం తీసుకొని ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చినాం. వాళ్ళకి ఇక్కడ ప్లేస్ ఉంది. మన ఎంఆర్ఓ గారు దాని మెజర్మెంట్ వేసి అవి ఎన్ని వెళ్తాయి ఏం కదా అని చెప్పి ఇంకా చెప్తా అన్నాడు బాబు. వాళ్ళకు ఒక 40-50 మంది ఇండ్లు లేవు, అసలు వాళ్ళకి ఎటువంటి ఇది లేదు, చాలా బాధలో ఉన్నారు. దయచేసి మనం వాళ్ళకు ఒక 40-50 మందికి డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, లేదా ప్లేస్ ఉంటే ప్లేస్ కానివ్వండి, అది ఇచ్చి ఒక 3 లక్షల లోన్ ఇప్పిస్తే వాళ్ళ బాధ మనం తీర్చిన వాళ్ళం అవుతాం. దయచేసి అమ్మ, మీరు ఎవరైతే పేదలు ఉన్నారో ఎవ్వరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు చెప్తా ఉన్నా, ఎవరైనా అడుగుతున్నారా? ఇక్కడ మీకు లీడర్లతో సంబంధం లేదు. మీకు ఏ సాధక బాధకాలున్నా మన ఎమ్మెల్యే సాబ్ మీకు ఏదన్నా ఆపద సంపద ఏదైనా ఉన్నా, మీకు ఏం లేకున్నా మండల ఆఫీస్కు పోండి, మీరు అప్లికేషన్ పెట్టుకోండి. 100% ఎంఆర్ఓ ద్వారా మన ఎమ్మెల్యే సాబ్ గారికి చెప్పి మీకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ ఎంక్వైరీ చేసి మీకు దయచేసి మేము మేడంకు చెప్తున్నాం, ఎమ్మెల్యే సాబ్కు చెప్పి మీరు గరీబో లోళ్ళు ఉన్నారో అధికారులతో మీకు అర్హులు ఉన్న వారికి తప్పకుండా మా వదిన ద్వారా మా ఎమ్మెల్యే గారికి చెప్పి మీ 40-50 మంది కుటుంబాలు నిరుపేదల వాళ్ళకి జాగా కానీ దాంతో 3 లక్షల లోను కానీ మీకు ఇప్పించే ఏర్పాటు మేము ఈ సభాముఖంగా మా వదిన ద్వారా మీకు చెప్పిస్తాం. ఎమ్మెల్యే సాబ్తో ఏదైనా మళ్ళీ ఏదైనా ఉంటే మా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఇక్కడ ఉన్న నాయకులు అందరం చర్చ చేసి మీకు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. మీరు ఎవ్వరి మాట వినకండి. ఇంత మంచి గవర్నమెంట్ మీకు ఎప్పుడు ఉండదు. మీకు వచ్చి 2000 ఇస్తారు, 1000 ఇస్తారు, 4000 ఇస్తారు. ఈ కళ్యాణ లక్ష్మి, ఈ బియ్యము, మీ రేషన్ కార్డులు, మీకు ఏదున్నా ఇంత మంచి గవర్నమెంట్ దొరకదు. ఇలా సుఖంగా ఉన్నామంటే మన తెలంగాణ రాష్ట్రంలో రైతులు 70% రైతులు ఉండే. ఇంతకుముందు కరెంట్ ఉంటుండనా? ఉండకుండా ఇట్లా నీళ్ళు వస్తుండనా? రాకుండే. ఏదున్నా ఇప్పుడు మనం హాస్పిటల్లో మీకు డెలివరీ అయితే మంచిగా మన పెద్ద డబ్బులు ఉన్నోడు కూడా అటువంటి డెలివరీలు చేయరు. మంచిగా డెలివరీ చేసి మన అమ్మాయికి 13,000 బ్యాంకులు వేసి పెళ్ళయ్యేదాకా కేసీఆర్ కిట్ ఇచ్చి ఆమెకు ఏమున్నా సామాన్లు 13 సామాన్లు, పౌడరు, బొట్టు, ఇంకా ఏదున్నా అది పంపించి మనకింత మంచి గవర్నమెంట్ మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మీరు ఎవ్వరు మాట వినకండి. ఒక్కసారి సార్కు గెలిపిద్దాం. నెక్స్ట్ మంత్రి అవుతాడు. మంత్రి అయితే మన బోధన్ కాన్స్టిట్యున్సీ మొత్తం 1000 కోట్లు వస్తాయి. మన కేసీఆర్ సాబ్కు మన కుడి చేతి లెక్క షకిల్ బాయ్ అని చెప్పి బంగారు బోధన్ లెక్క తీర్చిదిద్దుతా అని చెప్పి మొన్ననే హామీ ఇచ్చిండు. కాబట్టి మీరందరూ కంపల్సరీ మీకేం ప్రాబ్లం ఉన్నా మా మేడం ఉంది, ఆమె మీకు నంబర్ ఇస్తుంది. మీరు ఏదున్నా ఏ సమస్య ఉన్నా, శ్రీరామ్ ఏమైనా తప్పు చేసిందంటే మీరు ఫోన్ చేయండి, ఇంకెవరైనా తప్పు చేసిందంటే ఫోన్ చేయండి. ఇదంతా తెలంగాణ లీడర్లు కాదు, మనమందరం పార్టీ, మన కుటుంబం. తెలంగాణ పార్టీ అంటే మన కుటుంబం. ఎక్కడ అన్యాయం జరగద్దు అనే నినాదంతోనే మన కేసీఆర్ ఇవన్నీ చేస్తున్నాడు. ఎవ్వరికి నా కుటుంబంలో లెక్క అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఈరోజు ఆయన ఎమ్మెల్యే కదమ్మా, ఇవాళ మీటింగ్ ఉంది అసెంబ్లీలో, ఈ ప్రోగ్రాం పెండింగ్ అయిపోతుంది. అయినా మా ఆవిడని పంపిస్తా, మా భార్యను పంపిస్తా, కంపల్సరీ ఆగేది లేదు ఈ ప్రోగ్రామ్స్ అని పాపం 4 రోజుల నుంచి ఉండి ఆయన అసెంబ్లీలు ఉంటే ఇక్కడ అన్ని మీటింగ్లు అవి ఇవి చేస్తున్నారు. అట్లా ఇంతకుముందు మీరు ఎవరి దగ్గర చూసిండ్రా? ఇట్లా సుదర్శన్ రెడ్డి ఉండే, ఎవరికైనా తెలుసా? దగ్గరికి పోయినరా? పోలేదు. అందుకనే మీకు చెప్తా ఉన్నా,
మీలాగా మీ అక్క, మీ చెల్లె, మీ వదిన, మీ చిన్నమ్మ, మీ పిన్ని, మీ కుటుంబం లెక్క ఆమె కూడా మంచిగా యాక్టివ్ పర్సన్. మీ సాధక బాధకాలు తెలుసుకుంటుంది. రాబోయే టైంలో మీ వెన్నంటే ఉంటుంది. ఆమెకు మీరు అందరు సహకరిస్తారా? సహకరించారా? సహకరించండి. మీ పనులు ఏదున్నా ఆమెకు చెప్పండి. ఆమె నంబర్ ఇస్తుంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, నేను తప్పు చేసినా మీరు చెప్పండి. ఈ డబుల్ బెడ్రూమ్ మీకు అది ఇవి రెచ్చగొడుతున్నారు, ఎవరి మాట వినకండి. మీకు 101% మీకు ఎవరికైతే అర్హులు ఉన్నారో మా ఎంఆర్ఓ సాబ్కు దయచేసి చెప్తున్నాం, సార్ మీరు ఎంక్వైరీ చేసి గరీబోళ్ళు అర్హులు ఉన్నోళ్ళకి మా శాంక్షన్ లెటర్ మా ఎమ్మెల్యే సాబ్ ఇచ్చి మీరు ఎంక్వైరీ చేసి గరీబోళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా ఆయేషా ఫాతిమా వదిన గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాలు కొట్టేసి నడవడానికి ఇంతకెళ్ళి బయట ఒక్క ట్రై సైకిల్ అక్క ఈ ద్వారా పిల్లగాడు బయట ప్రపంచం చూడాలని మంచి యాక్టివ్, మంచి ఇంత చదువుకున్నాడు, ఏం దిక్కులేని చాలా పూర్. థ్యాంక్ కూర్చోండి, నేను మాట్లాడతాను. మీ అందరికీ మాట్లాడదాం మళ్ళీ ఒకసారి కూర్చోండి. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। नमस्ते सभी। मेरे बीआरएस पार्टी बोल दे रही हूँ मैं, क्योंकि टाइम कम है, आप लोग काफ़ी टाइम से बैठे हुए हैं। तो ये पूरे जो भी है मेरे बीआरएस पार्टी वालों का सबका बहुत बहुत थैंक यू जो यहाँ पर बुलाए इस तरह से आप लोगों को सबको। और अभी तक तेलुगु में बोले, इसलिए मैं उर्दू में बोल रही हूँ, हिंदी में बोल रही हूँ, आप लोगों को समझ में आ जाना बोल के। और सबको भी समझ में आ गया अल्हम्दुलिल्लाह सब चीज़ें। लेकिन हम आज यहाँ पर जमा हुए शादी मुबारक और कल्याण लक्ष्मी चेक्स लेने के लिए, है ना अम्मा? आप लोगों के काफ़ी टाइम से आप लोगों के चेक्स ड्यू थे। साहब बोले 1 हफ्ते में आ जाते, 1 हफ्ते से पहले आप लोगों के पास आ गया अल्हम्दुलिल्लाह। और जिस तरह बोल रहे घर में 1 लोगों को देते, 1 लोगों को नहीं, आपके पास 10 बच्चियाँ भी है तो 10 बच्चियों को भी दे रहे। ये एक सहूलत नहीं है आप लोगों को, और कई सारे सहूलत है अपनी गवर्नमेंट से। जब से अपनी गवर्नमेंट आई अपने को बहुत सारे बेनिफिट्स है, बहुत सारे स्कीम्स है क्या नहीं है बताइए? सिर्फ शादी मुबारक आ रहा और दूसरा नहीं आ रहा क्या आप लोगों को? पेंशन सारे आप लोगों को, राशन मिल रहा है आप लोगों को, और क्या क्या स्कीम है? रायतू के स्कीम्स आप लोगों को मिल रहे हैं। जिसके भी पास ज़मीन है उनको घर का जो बोल रहे लोन देंगे वो भी आने वाले हैं। अभी श्री राम अन्ना भी बोले, मेरे को कल भी बोले, अक्का भी बोलते रहते हैं। साहब को भी ये सब चीज़ें मालूम है, ऐसा नहीं है कि साहब को मालूम नहीं है बल्कि साहब भी अपने लिए बहुत हर चीज़ जाके लेके मंग के करके आ रहे। कैसा भी आप लोगों के भाई है उन्होंने भी, आप लोगों के बेटे हैं उन्होंने भी, ऐसा ये नहीं है कि हम लोगों को आप लोगों को करना नहीं है। पूरा बोधन की कॉन्स्टेंसी हमारी फैमिली के जैसा है। जैसा मैं अभी बोली, हमारे पूरे बीआरएस पार्टी मेंबर, आप लोग भी हमारे बीआरएस पार्टी मेंबर ही है, हमारी घर की फैमिली है आप लोग। पूरे बोधन की जिम्मेदारी, एक एमएलए जब यहाँ पर रहता तो उसकी जिम्मेदारी रहती कि उसकी हर एक परेशानी, आप लोगों की परेशानी हमारी परेशानी, आप लोगों को कुछ तकलीफ हुई हमारे को तकलीफ हुई जैसी बात रहती हो, तो हम कभी नहीं चाहेंगे कि हमारे घर वालों को कोई चीज़ की तकलीफ हो। तो हम यही कोशिश करते हैं, साहब की हमेशा, भाई एमएलए साहब की यही कोशिश रहती है हमेशा कि हर एक चीज़ जो दूसरों को मिल रही वो मेरे गांव को भी मिले, उससे ज़्यादा मिले और अच्छा मिले और बेहतर करना और अपने अपने घरों को सब सजाना पसंद करते हैं ना, अपने अपने घरों को हर कोई सजाना पसंद करता ना, तो ये भी हमारा घर है तो हम इसको सजाएंगे ना, फिर सजाएंगे ना। तो उसी तरह एमएलए साहब का भी यही सपना है कि हमारे बोधन कॉन्स्टिट्यूंसी को हम सजाएंगे, अच्छा करेंगे। अभी रोडा भी देखिए आप लोग, ऐसे बड़े बड़े अच्छे अच्छे रोडा हो गए, स्कूल्स ले लीजिए, हॉस्पिटल्स ले लीजिए, आप लोग मिनॉरिटी वालों के लिए इतने अच्छे स्कूल डाले, आप लोग बच्चों को स्कूल में भी नहीं भिजा रहे, आप लोग बच्चों को फ्री एजुकेशन है, जबकि आपको 1 रुपया देने का नहीं है वहाँ पर, ना आपको यूनिफॉर्म के पैसे देना है, ना आपको कपड़ों, ना आपको खाने के पैसे देना है, ना आपको फीस देना है, ना शू, ना बैग, ना बुक्स, ना कुछ भी नहीं। आपको सिर्फ बच्चों को लेके जाके एडमिशन दिलाना है बस, उसके बाद बच्चे पढ़ लिख के निकलने वाले हैं। लड़कियों का अलग कैंपस है, लड़कों का अलग कैंपस है। आप लोग जाइए, देखिए, मुतमईन होइए, उसके बाद अपने बच्चियों को भी पढ़ाने डालिए, बच्चों को भी पढ़ाने डालिए। बच्चे पढ़े लिखेंगे तो आगे बढ़ेंगे ना कुछ बनेंगे तो लोग आगे बढ़ेंगे, नहीं तो बहुत मुश्किल हो जाती बच्चों के लिए। पहले आप लोगों की, हमारी मिनॉरिटी वालों की शिकायत रहती कि बच्चों को फीस नहीं है, हम बच्चों को स्कूल में कैसे डालें।
हम गरीब लोग हैं, हमारे पास फीस नहीं है, हम कैसा बनना। अब जब हमारे को गवर्नमेंट से इतनी सहूलत मिल रही कि ना आपको फीस तो छोड़िए, आप ना यूनिफॉर्म देना है आपको, ना शू, ना सॉक्स, ना कपड़े, ना बैग, ना खाना, नहीं कुछ भी नहीं। 3 टाइम का खाना अपन घर में नहीं खाते होंगे उस तरीके से गरम गरम खाना, 3 टाइम का बराबर टाइम पे खाना, गरम खाना, अंडे के साथ, स्नैक्स के साथ, दूध के साथ अपन घर में कर सकते क्या बताइए। एक मेहमान आ रहे बोले तो 1 दिन के लिए कर सकते, सिर्फ मेहमान आ रहे बोले तो घर साफ होता, पकाते करते टाइम पे होता, उसके बाद नहीं होता। आपको वहाँ पर इतनी सहूलत मिल रही है, आप लोग उसका फायदा नहीं उठा रहे। आप लोग उसका फायदा उठाइए। जिस तरह कल्याण लक्ष्मी और शादी मुबारक के पैसे ले रहे वो भी आप लोगों के लिए है, उसका भी फायदा उठाइए आप लोग। तो ऐसे कई सारे स्कीम है, जैसे कि बच्चा पैदा होना, हॉस्पिटल, शादी होना। अब यहाँ पर जितने लोग बैठे हुए हैं, किसके भी पॉकेट में, जेब में या पर्स में 500 रुपये है क्या? हाथ उठाइए। किसी के भी पास है 500 रुपये, 200 रुपये, 100 रुपये है? नहीं है। आपको 1 लाख रुपए कोई भी देते, 1 लाख रुपए कोई भी। अब यहाँ इतने लोग बैठे हुए हैं, उनके जेब में 500 रुपये, 100 रुपये नहीं है, 1 लाख रुपए आपको कोई तो भी देता शादी के लिए। आप अपने रिश्तेदारों के पास ही चले जाइए, पड़ोसी के पास ही चले जाइए। आज अगर आप खटोरी लेके जाएंगे शक्कर या कुछ लेने के लिए, कल वो खटोरी आपके पास वापस आती, कल लिए थे ना शक्कर देते क्या? नहीं बोली, आती नहीं आती। उसके बदले में 1 लाख रुपए देने के बदले में सीएम साहब कुछ ले रहे क्या आप लोगों से? कुछ ले रहे क्या? अम्मा आवाज नहीं आ रही मेरे को, मेरी आवाज आप लोगों तक पहुंच रही? थोड़ा प्रेस वाले साइड में तो आप लोग ये सोचिए, हम पड़ोसी से भी अगर शक्कर लेंगे, चाय की पत्ती लेंगे तो हमको वापस देना है हमको। लेकिन हम जो 1 लाख रुपए गवर्नमेंट से ले रहे, ये सिर्फ 1 लाख रुपए नहीं, कई सारे स्कीम्स हम ले रहे, लेकिन बदले में उन्होंने कुछ पूछ रहे क्या आप लोगों से? आप लोगों का अच्छा ही कर रहे। लोग आते 100 बातें करके जाते माँ, देखो लड़ाने वाले लोग, चाहे वो रिश्तेदार रहने दीजिए, चाहे वो अड़ोस पड़ोस रहने दीजिए, आके आप ये बोले वो बोले, मिसअंडरस्टैंडिंग करके लड़ा के चले जाते, झूठ बोल के लड़ा के चले जाते। तो ये बेकार की गवर्नमेंट इतने सालों से क्या करी आप बताइए मेरे को। हमारी गवर्नमेंट आने के बाद इतना सब कुछ हुआ, लेकिन इससे पहले जो गवर्नमेंट थी क्या हुआ आप लोगों को? क्या मिला उससे बताइए, क्या फायदा हुआ आप लोगों को? दिल पे हाथ रख के सोच लीजिए एक बार, दिल पे हाथ रख के आप लोग ही सोच लीजिए एक बार कि गई सो गवर्नमेंट में और है सो गवर्नमेंट में क्या फर्क है ना? हर चीज की सहूलत है ना इस गवर्नमेंट में। तो इतनी सहूलत, हर घर में 1-1, 2-2, 3-3 स्कीम्स तो आए। शादी मुबारक की नहीं, हर एक स्कीम हर एक घर में आए नहीं आए? आए नहीं आए? बस इतने लोगों को आए। पेंशन, हर चीज का जो भी स्कीम रहने दीजिए, हाथ उठाइए, घरों को आए क्या नहीं आए? नहीं उठा रहे, नहीं आएगा। अल्हम्दुलिल्लाह है ना, सबको है ना। तो इसी तरह आप लोग सोचिए, रुपया देने के लिए लोग सोचिए 1-1 लाख रुपए, आज 1 करोड़ सिर्फ यहाँ पर एयरपल्ली में 1 करोड़ रुपए दिया जा रहा है, जिसमें से 82 चेक्स तो मुस्लिम्स के हैं और बाकी के 17 तो कल्याण लक्ष्मी के हैं। तो सोचिए कौन देता? अड़ोस पड़ोस रिश्तेदार देने को तैयार नहीं है। आप लोग को 1-1 लाख रुपए ऐसी शादी मुबारक के लिए आ जा रहे, बच्चों को पढ़ने के लिए आप लोगों को फ्री एजुकेशन दे रहे, बच्चों को हॉस्पिटल में आप लोगों के, अब हॉस्पिटल लेके जाना बच्ची को 9 महीने कितना खर्चा होता बताइए। फिर डिलीवरी का खर्चा अलग रहता, नॉर्मल हो गई तो कम रहता, सीजरियन है तो ज्यादा रहता, फिर उसके बाद छिल्ले का, छठी का, इसका उसका दुनिया का रहता प्रेशर, वो भी आपको पैसे दे रहे। बेटी हुई तो पैसे, पहले तो बेटी हुई बोले तो डर, अरे अम्मा बेटी हुई बोलते थे, अब बेटी हुई तो आपको पैसे एक्स्ट्रा भी मिल रहे, बेटी को पढ़ने के लिए भी पैसे मिल रहे, बेटी को शादी के लिए भी पैसे मिल रहे। अल्लाह ना करे खुदा ना खास्ता कल कुछ हो गया तो बच्ची को विधवा कुछ हो गया ऐसा, उसके भी पैसे मिल रहे, अल्लाह ना करे लेकिन उसके भी पैसे मिल रहे, यानी कि मरे तक कुछ ना कुछ पैसे। శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం। షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీకి చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారైనటువంటి షకీలన్న గారి సత్యమణి ఆయేషా మేడం గారు, అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు, మండల వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్ గారు, గ్రామ సర్పంచ్ మాధవక్క గారు, పార్టీ అధ్యక్షుడు శ్రీరామ్ గారు, మన డైనమిక్ ఎంఆర్ఓ గారు, అలాగే ఎంపీఓ గారు, ఇక్కడ వచ్చినటువంటి ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక విలేకరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను। లబ్ధిదారులు ఇక్కడ ఎంతమంది వచ్చారో, నే కూతురు పెళ్లి చేసినప్పుడు ఒక మేనమామగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా
1,116 రూపాయలు అందించినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారికి మీ అందరి తరఫున నేను ఆయేషా మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, మనమందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కువ మాట్లాడదలుచుకున్న ఒక 2-3 విషయాలే మాట్లాడతాను. మా ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఏదో ఒక లబ్ధిదారునికి ఒక పెన్షన్లు ఇవ్వడము, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడము, లేక ఒక అభివృద్ధి పదంలో ఒక రోడ్లు వేయడము, బిల్డింగ్లు కట్టడానికో మేము గ్రామాలలో తింటున్నాం. అంతేకాదు ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకు ఓదార్చడానికి మా ఎమ్మెల్యే గారు గ్రామాల్లో తిరగడం జరుగుతుంది. ఈసారి అర్థం చేసుకోవాల్సిన, ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీరందరూ. ఈ రోజుల్లో బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ గ్రామాల్లో తిరగడం జరుగుతూ ఉంది. మీరందరూ ఒకసారి ఆలోచించాలి, వాళ్ళు ఎందుకు వస్తున్నారు. ఈ కరోనా టైంలో కానీ దాదాపుగా తెలంగాణ వచ్చిన ఈ 7-8 సంవత్సరాల నుండి కానీ ఎక్కడన్నా గ్రామాల్లో పర్యటించిన పాపానికి పోయినా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఎలక్షన్ దగ్గర పడుతున్నది తప్పితే, ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని తప్పితే ఇంకో దానికి రావడం లేదు అనేది మీ లబ్ధిదారులు అందరూ అర్థం చేసుకోవాలి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా మేము 1,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు పెద్దలు అన్నట్టుగా ఏ రాష్ట్రంలోనైనా ఒక పెళ్లి చేసిన ఆడ కూతురికి 1,116 రూపాయలు ఇవ్వడం జరిగిందా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరికీ తెలుసు, మహారాష్ట్ర ప్రాంతంలో ఇమ్రాన్ చెప్పినట్టు అందరు సగానికి పైగా చుట్టాలు బంధువులు ఉన్నారు. ఎక్కడన్నా అక్కడ పెళ్లి చేసినట్లయితే అక్కడ 1,116 ఇస్తున్నారా అని ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు 2,016 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది, రైతు బీమా ఇవ్వడం జరుగుతుంది, దళిత బంధు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేయడం జరుగుతూ ఉన్నది. అంతేకాదు 346 ద్వారా అల్లిసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఎకరానికి కూడా ఈ పంట అయిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ వాటర్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలిసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తాను. అదేవిధంగా యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. నేడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మా ఆత్మీయ సోదరురాలు మన గౌరవ ఎమ్మెల్యే షకీల్ అన్న గారి సతీమణి ఆయేషా ఫాతిమా గారికి, మరి వేదిక ఉన్న స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, అన్ని గ్రామాల సర్పంచ్లకు, ఎంపీటీసీలకి, ఎంఆర్ఓ గారికి, మండల లెవెల్ ఆఫీసర్లందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన అక్కలు అన్నలు అందరికీ కూడా, ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పత్రికా సోదరులకు నా యొక్క నమస్కారాలు. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం రావాలని ఎన్నో కలలు కన్నాం, పోరాడాం. మరి కలగని మన కోసం ఎంతో పరితపించి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మన ముఖ్యమంత్రి ముందుండి మనల్ని నడిపించారు. మరి నడిపించిన తర్వాత ఈ రోజు మనం ఏదైతే మరి తెలంగాణ అప్పుడు కష్టపడ్డ ఫలితాన్ని ఈ రోజు మన కళ్ళ ముందట చూస్తా ఉన్నాం. మరి ఇదే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కోసం మొదట మనకు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఇంకా దానికి అనుగుణంగా సరిపోవట్లేదు. మరి మన సొంత రాష్ట్రంలో సంపద అనేది పెరిగిన కొద్దీ ప్రజలకు పంచాలన్న ఉద్దేశాన్ని దాన్ని 75,000కు పెంచడం జరిగింది. మళ్ళీ ప్రజల కోరిక మేరకు ఇంకా ఈ రోజు 1,116 రూపాయలు ఒక్కొక్క క్యాండిడేట్కి ఇస్తా ఉన్నారు. మరి మొన్ననే నెల కూడా కాదు మన మండల్ చెక్కులు తీసుకొని క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా ఇదే పెద్ద ఎత్తున మా మండలి ప్రోగ్రామ్ చేసుకొని తెచ్చినాం. మరి నెల కూడా కాకుండానే ఈ రోజు సుమారు 1 కోటి రూపాయల వరకు మన ఇంటికే సొంతగా చెక్కు వస్తుంది. గతంలో ఏ స్కీమ్ తీసుకున్నాను కానీ ప్రతి దాంట్లో కూడా నానా ఇబ్బందులు పడాల్సి వస్తుండే. ఒక చిన్న పని కావాలన్నా కానీ ఆ నాయకుడి దగ్గరకో ఈ నాయకుడి దగ్గరకో మా పార్టీ మీ పార్టీ అని లెక్క పెడుతుండే. కానీ ఈ రోజు మన షకీల్ భాయ్ ఆధ్వర్యంలో ఎవ్వరికి ఏ బిడ్డ అయితే పెళ్లి అయిందో వాళ్ళు డైరెక్ట్ మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళ ఇంటికి చెక్ వచ్చే విధంగా ఈ రోజు మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడతా ఉంది. ఒక్క పథకమే కాదు, చాలా ఏదైతే గర్భవతులుగా ఉన్నప్పుడు వాళ్ళకు 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మన విద్యార్థులు చదువుకోవడానికి ఒక్క విద్యార్థి పైన 1,120,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క సంక్షేమాన్ని, ఎన్నో సంక్షేమ పథకాలు. రైతు నాయకులు కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు మన షకీల్ అన్న కూడా ఈ రోజు రైతుల పక్షాన్ని నిలబడి ఎన్నో కార్యక్రమాలు, ఎక్కడి నుంచి ఏ ఫోన్ వచ్చినా నేను ఉన్నా అని వెంటనే స్పందించి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నారు. మరి తెలంగాణ వచ్చిన నాటి
రూపొందించడం జరిగింది. మరి ఈ స్కీమ్ కూడా మేము ఇంటికి ఒక్కళ్ళకే ఇస్తామని అనలే. ఇప్పుడే మా అన్న చెప్పిండు ఆర్పీలో 3 కూతుళ్ళు ఉన్నారు కానీ వారికి కూడా 3 కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగిందట. చూడండి, మరి మేము ఒక్కళ్ళకే ఇస్తాం, ఇద్దరికే ఇస్తామని అనలేదు. ఎంతమంది బిడ్డల పెళ్లిళ్ళు జరుపుకుంటే అంతమంది బిడ్డలకు కూడా 1,00,000 రూపాయలు. ఏంటి, ఆ బిడ్డ పెళ్లి కాక ఇబ్బంది పడొద్దు, ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవద్దు అని చెప్పేసి వాని పక్షాన నిలబడి ఈ రోజు ప్రభుత్వం ఇంత మంచి స్కీమ్ నిర్వహించడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా నా వల్ల ప్రజలకు ఇబ్బంది కావద్దు అని తను ఎంటదంట సంతకాలు పెట్టి పంపించేసి మరి నెలలోనే 1 నెలలో 2-3 ప్రోగ్రామ్స్ చేసుకుంటా ఉన్నాం. మరి వారికి సహకరిస్తూ మా ఆయేషక్క కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో చేస్తా ఉన్నారు. మన గ్రామానికి ఎన్నో కార్యక్రమాలతో ముందుకొచ్చిండ్రు. ప్రతి ఒక్క వారి అడుగులో అడుగు ఉంటూ ఎన్నో కార్యక్రమాలు ప్రజల నుండి ఏ రాత్రి ఏ పొద్దున ఎలాంటి అవసరం వచ్చినా గానీ వాళ్ళ కుటుంబ సమేతంగా ప్రజల్లో ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం చేస్తున్న వారికి మనం ఎల్లవేళలా అండదండగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. जो देने के लिए आए हुए हैं हमारे बोधन के आली जनाब हरदिल अजीज कायद एमएलए साहब के अहलिया भाभी फातिमा को और यहाँ पे मौजूदा जेडपीटीसी मैडम को और मंडल के एमपीपी साहब और मेरे साथी एमपीटीसी सरपंचेस यहाँ पे बैठे हुए इज्जत दबाब मेरी माँ बहनों प्रेस वालों को और मेरे बीआरएस पार्टी के कार्यकर्ताओं सबको अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू और सबको मेरा नमस्ते। आज ये जो शादी मुबारक चेक्स दिए जा रहे हैं ये काबिल सतह है, क्योंकि ये शादी मुबारक चेक्स सारे हिंदुस्तान के अंदर कोई स्टेट में नहीं है। जिस तरीके से आप देख लो बाजू महाराष्ट्र के अंदर, वहाँ पर भी देखिए हमारे से कुछ ही किलोमीटर के अरसे पे 10 किलोमीटर दूर पे जब बच्ची की शादी होती है तो वहाँ के माँ बाप उनके परेशान होके कर्ज के लिए इधर उधर फिरना पड़ता है। लेकिन आज तेलंगाना में अगर कोई माँ बाप को शादी है तो एक उम्मीद है कि हमारे केसीआर साहब 1 लाख रुपए देंगे और हमारे शकील आमिर साहब हमको घर तक पहुंचाएंगे बोल के सबको उम्मीद है। तो इंशाल्लाह हम तमाम लोगों से मैं ये अदबन गुजारिश कर रहा हूँ, चेक देती गवर्नमेंट ही, केसीआर गवर्नमेंट सीएम साहब है दे रहे, लेकिन आज इतने चेक 82 शादी मुबारक जो चेक्स आए ये काबिल सतह है। इतने चेक्स एक ही दम आना बोले तो ये हमारे एमएलए साहब डायनामिक सीएम साहब के पीछे पड़ के वो हर हमेशा आवाम के लिए, जैसा कि मैं एमएलए साहब को परसों आज से 15 दिन पहले बोला था कि साहब हमारे गांव के शादी मुबारक चेक बहुत रुक गए, तो इमीडिएट एमएलए साहब ने बोले कि 10 दिन के अंदर चेक आएंगे बोल के, तो 10 दिन भी नहीं हुआ, आज 8 ही दिन के अंदर वो चेक्स आ गए। तो मैं हमारे गांव के और मंडल के तरफ से एमएलए साहब का और भाभी का शुक्रिया अदा करता हूं, ये जो मुझे बात करने का मौका दिया गया है, शुक्रिया आप लोगों का। वाखिर दावना वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। ఈరోజు ఎడపల్లి గ్రామంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం, షాదీ ముబారక్, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి మొహమ్మద్ షకీల్ అన్న గారి యొక్క సతీమణి ఆయేషా ఫాతిమా గారు వచ్చిన సందర్భంగా గ్రామం ప్రజల తరఫున, మా పాలక మండలి తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలైనటువంటి రజిత ఎల్ల యాదవ్ గారికి, అదేవిధంగా మండల మొదటి పౌరుడైన కొండెంగల శ్రీనివాస్ గారికి, తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులకు, వేదిక మీద ఉన్న సర్పంచులు, ఎంపీడీసీలు, ఇక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశంలో ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి దానికి ఒక ఆలోచన విధానంలో ప్రజలకు సైతం దగ్గరగా, నేను సైతం అనే బాటలో మన ముఖ్యమంత్రి నడుస్తున్న తీరుకు మనం జోహార్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు చాలా నిమ్న వర్గాలు, అట్టుడిగిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు ఆశాకిరణం లాంటి ఈ పథకంని మనం ఈరోజు ఆస్వాదించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ ఎక్కడైనా తీసుకొచ్చిన సందర్భంలో మనకు ఉన్నటువంటి భూమో ఇల్లు ఏదో ఒకటి కుదువ పెట్టి తీసుకొచ్చిన సందర్భాల్లో
కట్టలేని పరిస్థితుల్లో ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలను చూస్తా ఉన్నాం. ఇల్లు లేక నీడ లేక ఉండడానికి స్థలం లేక పెళ్లిళ్ళు చేసి చాలా కష్టాల్లో ఉన్నటువంటి ఆడపడుచులకు తల్లులకు ఈరోజు ఈ పథకం ఆసరా అవుతుంది. వారికి ఈ పథకము ఉద్దేశం యొక్క స్థానాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈరోజు 100 మంది కుటుంబాలకు ఇది ఆసరా అవుతుంది. 1,116 రూపాయలు నేరుగా చెక్ ఇస్తున్న సందర్భంలో మనకు బ్యాంకుల ద్వారా వారం రోజుల్లో నగదు రూపంలో మన చేతికి వస్తున్నాయి. ఈ డబ్బులు మన కళ్ళల్లో నీళ్లు కనబడితే డబ్బులు తీసుకుని బ్యాంకులో డబ్బులు ముట్టిన రోజు మనకు ఏర్పడుతుంది. నేను ఏ ప్రభుత్వానికి ఓటేసినా, ఏ ప్రభుత్వం నాకు ఆసరైతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి కానీ, గౌరవ ఎమ్మెల్యే కానీ ఈరోజు మనకి ఒక కష్టకాలంలో ఈ చెక్కులు అందజేస్తున్న శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అక్క, మీరు వచ్చిన సందర్భంలో అనేక సమస్యలున్నా చెప్పుకునడానికి ఒక మా కన్న తల్లి, ఒక వదినెలక, మాకు ఒక ఎమ్మెల్యే అనుకుంటాం. మీకు ఏదైనా చెప్తే ఎమ్మెల్యే గారికి ముడతాను ఒక భావన మా అందరికి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఏ వినతి పత్రం ఇచ్చినా, ఏ సమస్య ఇచ్చినా మీరు స్వీకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సమావేశం మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మా మంగళపాటి ఎంపీటీసీ మా సోదరిమణి వనజక్కని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఎర్పల్లి మండలంలోని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చిన మన మేడం గారికి స్వాగతం తెలియజేస్తున్నారు. మరి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటేనే భయంగా ఉండే ఇన్ని రోజులు మరి ఇప్పుడు అలాంటిది మన ప్రభుత్వము మరి కళ్యాణ లక్ష్మి ద్వారా ₹1,00,000 ఒక కేసీఆర్ సార్ గారు ఒక మేనమామల తన కట్టం రూపంలో అందిస్తున్నారు. మరి దానికి సంతోషించాల్సిన విషయము. మరి మన మండల్లో మన ఎమ్మెల్యే సార్ మనకు దొరకడం అదృష్టము. ఆయనతో పాటు మన వదిన గారు కూడా వివిధ ప్రోగ్రామ్స్ మా మండల్లో తిరిగినందుకు చాలా కృతజ్ఞతలు మేడం గారు. మరి ఈ విధంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ మన మండల్లో చాలా మటుకు ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంకి వచ్చేసినందుకు స్వాగతం చేస్తూ నమస్కారం. प्रेस वाले, मंडल के टीआरएस कार्यकर्ता और ऑफिसर्स सबको मेरे गांव वाले सबको सलाम कहता हूं मैं। आज जो अपने को शादी मुबारक होंदो, कल्याणी लक्ष्मी होंदो 99 चेक आए, एक तकरीबन 1 करोड़ का मामला है। आज हालात देखे गए तो कई मंडलों में मैं हमारे निजामाबाद मंडल में देखता हूँ माइनॉरिटी चेक्स होंदो, कल्याण लक्ष्मी होंदो 2, 4, 6 चेक आ रहे। पूछे तो आके सरपंच तो मेरे दोस्त है। आज हम एमएलए साहब को बोले तो आज हालात ऐसे है कि एक गांव में 35 चेक एमएलए साहब को बोलते। तो अपने एमएलए साहब ऐसे डायनामिक है, वो सा भी बोले जब भी कॉल करते वो काम हो जाता। भाई ये कहना चाहता हूँ आपको, ये चेक्स ले लिए अपन, चेक्स ले लेके चले गए, घर में बैठ गए, वैसा नहीं है। सोरेगी एमएलए साहब दिलाए और वो सा भी काम है एमएलए साहब का करना है। सुने आ रहा, आप लोग गौर करके आज चेक ले लेके चले आने से होने वाला नहीं है, आने वाला काम भी करना है। ये आप लोगों से कर रहा हूँ मैं। सुरे और एमएलए साहब के साथ सब रहेंगे ना, हाथ उठाइए। सुरे इंशाल्लाह। सुरे आप लोगों से मैं रिक्वेस्ट करता हूँ, मेरे को जो वक्त दिया गया भाई कमी वक्त है, सुरे वक्त खत्म करता हूँ मेरा। अस्सलाम वालेकुम रहमतुल्लाह बरकातहू, सबको नमस्ते मेरा।